అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారాలు. మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మరి ఈ రోజు మొత్తం 12 లక్షల చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే కాదు, మీరు అందరు కూడా చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని పథకాలు ఒకదాని వెంబటి ఒకటి అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాము. మరి వేరేవన్నీ కూడా రాబోయే రోజులలో అదే విధంగా చేసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. మొన్న మీరు చూసినట్టయితే రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడత మన నియోజకవర్గానికి 80,66,00,000 రావడం జరిగింది. మళ్ళా ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఈ నెలాఖరికి 1,50,000 వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అవుతుంది. వచ్చే ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అవుతుంది. మరి బీజేపీ ప్రభుత్వం మాటలేమో పెద్దగా చెప్తుండ్రు. ఇందాక జనగాంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మని తగలబెట్టిందంట. వాళ్ళు ఏమైనా చేస్తుంటే నిజంగా దయాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది. మన బడ్జెట్ ఎంత మంచిగా అందరికి ఈక్వల్ గా చేసి మన బడ్జెట్ పెట్టిండ్రు. మరి కేంద్రం నుంచి వాళ్ళు ₹1 పట్టుక రాలేదు, కానీ మనకు మొండి చేయి చూపించి ఇట్లా చేయడం అనేది ఏమాత్రం బాలేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు బీజేపీ వాళ్ళ ప్రవర్తన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.